రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పేద విద్యార్థులపై భారం పడే విధంగా బస్ పాస్ ఛార్జీలు పెంచడం అన్యాయమని, వెంటనే పెంచిన బస్ ఛార్జీలు ఉపసంహరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవారెడ్డి డిమాండ్ చేశారు. కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ రీజనల్ కార్యాలయం ముందు సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా బస్ ఛార్జీలు పెంచడం సిగ్గుచేటన్నారు. ఆర్టీసీ ధరల స్థిరీకరణ పేరుతో, రేషనలైజేషన్ పేరుతో చెప్పా పెట్టకుండా, ఇలాంటి ప్రకటన ఆర్టీసీ యాజమాన్యం నుండి వెలువడకుండా, రాష్ట్ర ప్రభుత్వం నుండి చెప్పకుండా 9వ తారీఖు నాడు ఏదైతే టోల్ ట్యాక్స్ల పేరుతోని 10 రూపాయలు అదనంగా ప్రయాణికులపై పెంచడం జరిగింది. ఇది సరైనది కాదు. అట్లాగే విద్యార్థుల బస్ పాస్ల పైన 20% నుండి 50% ఛార్జీలు పెంచారు. ఒకవైపు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ రాకుండా విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు నానా అగచాట్లు పడి ఆ ఫీజులు కడుతున్నటువంటి పరిస్థితుల్లో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు మళ్ళీ ఈ పాస్ల ధరలు పెంచడం ఏదైతే ఉందో ఇది ముమ్మాటికి తప్పుడు విధానం. ఈ ఛార్జీలను వెంటనే తగ్గించాలని చెప్పేసి సిపిఎం పార్టీ కరీంనగర్ జిల్లా కమిటీ పక్షాన ఈరోజు ఆర్టీసీ గుట్టు చప్పుడు కాకుండా, ప్రభుత్వం ముందస్తు ఎటువంటి ప్రకటనలు చేయకుండా విద్యార్థుల బస్ పాస్లపై సాధారణంగా 400 రూపాయలు నెలకుంటే దాన్ని 600 రూపాయలు చేశారు. అంటే 50% అనేక హైదరాబాద్లో ఉన్న మెట్రో కానీ, మిగతా అన్ని రకాల విద్యార్థి బస్ పాసులు కానీ, అట్లాగే ఇతర ఉద్యోగస్తుల బస్ పాసులకు సంబంధించిన నిలవారు తీసుకునే పాసులు అన్నిటిపైన కూడా 50% పెంచారు. అట్లాగే టోల్ ఛార్జెస్ పేరుతోటి టోల్ రూట్లలో మేము మినిమం 10 రూపాయలు పెంచుతున్నాం అని చెప్పి టోల్ ఫీజు తోటి వసూలు చేశారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వము మహిళలకు ఉచిత బస్సు పేరుతోటి ఇస్తున్న దాంట్లో నెల నెల రాష్ట్ర ప్రభుత్వము ఆర్టీసీకి డబ్బులు చెల్లించడం లేదు. కోట్లాది రూపాయల బకాయిలు ఉంది. ఈ బకాయిల నేపథ్యంలో రోజువారీ మెయింటెనెన్స్ కూడా డిపోలలో వెళ్ళని స్థితికి ఆర్టీసీని తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వము నెట్టివేశారు. ఈ స్థితిలోనే అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా అడగలేని అధికారులు ప్రజల మీద పడి ప్రజలకు సంబంధించిన విపరీతంగా ఈ ఫీజులు పెంచే పరిస్థితిని తీసుకొస్తున్నారు. తక్షణమే పెంచిన బస్ పాస్ ఛార్జీలు ప్రధానంగా తగ్గించాలి. అట్లాగే టోల్ ఛార్జీలు ఇతర ఏ రూపంగా వచ్చినా, అంటే ఇది ఒకటే కాదు, ఎలక్ట్రిసిటీ బస్సులు ప్రవేశపెట్టినప్పుడు కూడా అప్పుడు కూడా అదనంగా 10 రూపాయలు ఆ ఎలక్ట్రిసిటీ బస్సుల మీద ఛార్జ్ తీసుకుంటున్నారు. అంటే ఏ పద్ధతిలో ఏ విధంగా వచ్చినా కూడా బస్సులకే పరిమితం అవుతున్నారు. ఈ రోజు ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలు తీసుకుంటే అటు సైకిల్ స్టాండ్ విషయంలో కానీ, బైక్ స్టాండ్ విషయంలో కానీ, మిగతా ఇక్కడ తినుబండారాల విషయాలలో కానీ విపరీతమైన ఛార్జీలు ఇస్తున్నారు.